జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. హైదరాబాద్ లో నకిలీ లిక్కర్ తయారీ దందా గుట్టురట్టయింది. రైస్ మిల్లులో స్పిరిట్ తో లిక్కర్ తయారు చేస్తున్నటువంటి బ్యాచ్ ను పట్టుకున్నారు ఎస్టీఎఫ్ అధికారులు. హైదరాబాద్ లోని కృష్ణ పద్మ అనే స్పిరిట్ కంపెనీలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లోనే వెలుగు చూసింది కల్తీ లిక్కర్ తయారీ ముఠ. స్పిరిట్ తో తయారు చేసినటువంటి లిక్కర్ ను ప్రముఖ బ్రాండ్ లేబుల్స్ వేసేసి విక్రయించేస్తున్నారు. విస్కీతో పాటు వైన్ కంపెనీల బ్రాండ్ వేసి అమ్ముతున్నారు. పెద్ద మొత్తంలో నకిలీ లిక్కర్ సామాగ్రి పట్టుబడింది. తోట శివకుమార్, మల్లికార్జున్ అనేటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కోసం చిన్నపాటి పరిశ్రమని నడుపుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. అలాగే నకిలీ లిక్కర్ ని గ్రామాల్లో ఉండే షాపులకు అమ్ముతున్నట్టుగా నిర్ధారించారు. దీంతో పక్కా సమాచారంతో దాడులు చేసిన ఎక్సైజ్ శాఖ వేల లీటర్ల నకిలీ మద్యంతో పాటు నకిలీ కంపెనీల లేబుల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో సీసాలు, క్యాప్లు సీజ్ చేశారు. హైదరాబాద్ లో నకిలీ లిక్కర్ తయారీ దందా గుట్టురట్టయింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. రైస్ మిల్లులో స్పిరిట్ తో లిక్కర్ తయారు చేసినటువంటి ఈ బ్యాచ్ ను పట్టుకున్నారు ఎస్టీఎఫ్ అధికారులు. హైదరాబాద్ లోని కృష్ణ పద్మ అనే స్పిరిట్ కంపెనీలో ఒక్కసారిగా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లోనే వెలుగు చూసింది ఈ కల్తీ ముఠా భాగోతం. స్పిరిట్ తో తయారు చేసినటువంటి లిక్కర్ ను ప్రముఖ బ్రాండ్ లేబుల్స్ వేసి విక్రయిస్తూ ఉన్నారు. విస్కీతో పాటు వైన్ కంపెనీలకు సంబంధించినటువంటి బ్రాండ్లను కూడా అమ్ముతున్నారు. పెద్ద మొత్తంలో నకిలీ లిక్కర్ సామాగ్రి కూడా పట్టుబడింది. తోట శివకుమార్, మల్లికార్జున్ అనేటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కోసం ఒక చిన్నపాటి పరిశ్రమనే వారు అక్కడ నడుపుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. అలాగే నకిలీ లిక్కర్ ని గ్రామాల్లో ఉండేటువంటి షాపులకు అమ్ముతున్నట్టుగా నిర్ధారించారు. దీంతో పక్కా సమాచారంతో దాడులు చేసినటువంటి ఎక్సైజ్ శాఖ వేల లీటర్ల నకిలీ మద్యంతో పాటు నకిలీ కంపెనీల లేబుల్స్ ను కూడా స్వాధీనం చేస్తున్నారు.